అందరికీ నమస్తే. ఇది హరిహర వీరమల్లుకు సంబంధించి బేసిక్ ఏందనేది మీ దృష్టికి తీసుకొస్తా. అంటే మొఘలులు, కోహినూర్ వజ్రానికి సంబంధించిన అంశం బేస్డ్‌గా ఒక ఫిక్షన్ మూవీగా అంటే ఊహాజనితమైనటువంటి కథగా మనకి కనిపిస్తా ఉంటది. అయితే అసలు నిజం ఏందంటే కృష్ణా నది పరివాహక ప్రాంతంలో లభించినటువంటి కోహినూర్ వజ్రం అంటే సుమారుగా 700 సంవత్సరాలకు సంబంధించినటువంటిది. అది తర్వాత కాలక్రమంలో కాకతీయ సామ్రాజ్యానికి వచ్చింది. దాని తర్వాత దాన్ని యుద్ధాలలో ఢిల్లీ సుల్తాన్‌లు తీసుకుంటారు. దాని తర్వాత అది మొఘల్ చక్రవర్తి ఎవరైతే ఉన్నారో, మొఘల్ చక్రవర్తి ఎవరంటారో ఔరంగజేబు దగ్గరికెళ్ళినట్టుగా మనకు కనపడతా ఉంటది. సో, మొఘల్ చక్రవర్తులకొస్తే ఔరంగజేబు దగ్గరికొచ్చినప్పుడు బాగా పాపులర్ అయింది. దాని తర్వాత అది నాదిర్ షా దగ్గరే పోద్ది. ఈ నాదిర్ షా వాళ్ళ నుంచి ఆఫ్ఘనిస్తాన్ రాజులకు పోద్ది. ఆఫ్ఘనిస్తాన్ రాజుల నుంచి అది పంజాబ్ రాజుకొచ్చిద్ది. అంటే ఇయన్నీ యుద్ధాలు జరుగుతా ఉండేయి ఆ రోజులలో. సో, పంజాబ్ రాజులకు వెళ్ళిన తర్వాత, దాని తర్వాత అక్కడి నుంచి సిక్కు రాజుకొస్తది. అంటే ఆఫ్ఘనిస్తాన్ రాజు నుంచి పంజాబ్ రాజుకొస్తది. పంజాబ్ రాజు నుంచి బ్రిటిష్ వాళ్ళకు వచ్చిద్దిది. ఈ క్రమంలో వీళ్ళంతా భారతదేశం మీద బ్రిటిష్ వాళ్ళు వ్యాపార నిమిత్తం వచ్చేసి దీనికొస్తారు గదా! దేనికి తర్వాత సామ్రాజ్య విస్తరణకి. దాని తర్వాత అది రహస్యంగా లండన్‌కి పోద్ది. అది భారతదేశానికి తిరిగి రావాలని చెప్పేసి పెద్ద ఎత్తున కోహినూర్ వజ్రానికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతది. సో, వాళ్ళు బ్రిటిష్ రాణి కిరీటం పెట్టుకున్నటువంటి క్రమంలో అఖండ భారత్ నుంచి ఈనాడు ఉన్నటువంటి పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండియా ఇవన్నీ కలిసి ఉండేయి ఆ రోజులలో. నేపాల్‌తో సహా. సో, ఈ ఎమర్షియల్ నేపథ్యంలో బర్మాతో సహా, ఈనాడు మయన్మార్ గారు పెడుతున్న బర్మాతో సహా అఖండ భారతం కంటే వీళ్ళ ఎమర్షియల్ వల్ల దాన్ని ఇంగ్లాండ్ మహారాణి అది మ్యూజియంలో పెట్టినటువంటి సందర్భం కాలక్రమంలో మనకు కనపడతా ఉంటది. సో, ఈ క్రమంలోనే కులాలకి, మతాలకి అతీతంగా సమైక్యంగా పోరాడి సాధించుకోవాల్సిన అవసరం అయితే కోహినూర్ వజ్రానికి భవిష్యత్తులో అయినా మనకున్నది. అది ఇండియాకి సంబంధించింది కాబట్టి. ఎందుకంటే ఈ తెలుగు రాష్ట్రాల పరివాహక ప్రాంతంలో అది దొరికినట్టుగా భావిస్తున్నారు కాబట్టి. సో, బాలీవుడ్‌లో గూడా 'హరిహర వీరమల్లు' లాంటి సినిమాలు వచ్చినియిలే గానీ, సో, ఇందులో అంటే కోహినూర్ వజ్రం, మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించి అనేక డాక్యుమెంటరీలు, అనేక షార్ట్ ఫిల్మ్స్, అనేక సినిమాలు, చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు, అనేక భాషల్లో సినిమాలు మనకొచ్చినట్టుగా మనకు తెలుసు. ఎందుకంటే అది మొఘల్ చరిత్ర అంటే వాళ్ళు గూడా చాలా వందల సంవత్సరాలు పరిపాలన చేశారు. సో, అక్కడ మనకు కనపడుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇంకొకటేందంటే బ్రిటిష్ వాళ్ళ ప్రస్తావన ఇక్కడ ఈ సినిమాలో లేదు. ఎందుకంటే ఒక దశలో రాచరిక పరిపాలనలో మొఘల్ సామ్రాజ్యం భారతదేశాన్ని పరిపాలించింది. కానీ బ్రిటిషోడొచ్చిన తర్వాత చివరి రాజు ఎవరైతే ఉన్నారో, ఆ చివరి రాజు 1857 తిరుగుబాటు ఆ కాలం వచ్చేసరికి, ఆ చివరి రాజుకొచ్చేసరికి బ్రిటిషోళ్ళు అంటే స్వతంత్రోద్యమం కోసం పోరాటం చేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళిక్కడ పెళ్ళిళ్ళు చేసుకొని ఇక్కడే స్థిరపడ్డారు మొఘల్సు. స్వతంత్రోద్యమం కోసం పోరాడుతున్నటువంటి క్రమంలో వాళ్ళని బ్రిటిష్ రాజులు గూడా బ్రిటిష్ సామ్రాజ్యం మొఘల్ రాజులను కూడా చంపింది. కాకపోతే ఈ సినిమాకి సంబంధించి వచ్చినప్పుడు వాళ్ళని హిలన్స్‌గా మొఘల్ రాజుల్ని హిలన్స్‌గా చూపించే ప్రయత్నం చేశారు. చాలామంది గోరీ మహమ్మద్ లాంటోడు భారతదేశం మీద 17 సార్లు దండయాత్ర చేశాడు. దాన్ని భారతదేశంలో సంపదను దోసుకుపోయే ప్రయత్నం చేశాడు. సో, ఆ విధంగా చాలామంది రాజులు భారతదేశం మీద దండెత్తారు. విశాలమైన దేశం కాబట్టి సహజంగానే సహజ సంపద, ప్రకృతి సిద్ధమైనటువంటి సౌందర్యం, అదేవిధంగా విశాలమైనటువంటి భౌగోళిక వాతావరణం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కష్టజీవులు, అదేవిధంగా ఇక్కడ అనేక సంపదలు ఉండటం, దోసుకుపోవడానికే ప్రయత్నం చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉంటాం భారతదేశ చరిత్ర మనం చదివినప్పుడు. సో, ఈ క్రమంలో చాలామంది ముస్లిం రాజులు దోచుకొని పోయిన మాట నిజమే భారతదేశ సంపదని. కానీ బ్రిటిషోళ్ళు కూడా ఆ క్రమంలో దోసుకొని పోయారు. బ్రిటిషోళ్ళ ప్రస్తావన 'హరిహర వీరమల్లు'లో ఎక్కడ మనకు కనిపించదు. కానీ మొఘలులు ఏదంటారు హిందూ, ముస్లిం మూవీలాగా దీన్ని చూపించినట్టుగా ప్రయత్నం జరిగింది. సో, మళ్ళీ పార్ట్ 2లో ఇంకేం చూపిస్తారో చూడాలి. ఏదున్నా హిందూ, ముస్లిమ్స్‌కి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఫ్రెండ్లీ కల్చరే ఉంది. ఉత్తర భారతదేశంలో ఎట్లున్నా కూడా దక్షిణ భారతదేశంలో ఫ్రెండ్లీ నేచరే ఉన్నది. సో, ఏది ఏమైనప్పటికీ సో, అయితే ఈ మొఘలులు కోహినూర్ వజ్రం ఏందంటే కోహినూర్ వజ్రం మ్యూజియం లండన్‌లో ఉంది. అది పవన్ కళ్యాణ్ తీసుకొస్తే సంతోషిస్తామని చెప్పేసి చాలామంది ఎన్‌డీఏతర పక్షాలు గొడవ చేస్తున్నాయి. రాజకీయ నాయకుల దగ్గర నుంచి అందరూ. సో, దాంతోని పాటుగా మొఘలులు స్వతంత్ర ఉద్యమంలో చివరి రాజులు ఎవరైతే ఉన్నారో, చివరి చక్రవర్తులు ఎవరైతే ఉన్నారో 1857 తిరుగుబాటు టైంకి వచ్చేసరికి ఖచ్చితంగా బ్రిటిష్ వాళ్ళ మీద ఫైట్ చేశారు. ఆ బ్రిటిష్ వాళ్ళు మొఘల్ చక్రవర్తులను ఉరితీశారు. సో, అందుకోసం దీన్ని ముస్లిం హిందువులు హీరోలుగా, ముస్లిమ్స్ విలన్‌గా చూపించే ప్రయత్నం చేశారని నేను పడతా ఉంది. సరే, ఈ దేశ ప్రజలందరూ కూడా ఇదొక సెక్యులర్ కంట్రీ. సో, హిందువులు గొప్ప రాజులు ఉండొచ్చు. ముస్లింలు దేశాల నుంచి వచ్చి దండయాత్రలు చేయొచ్చు. అదొక భాగం చరిత్ర. కానీ చరిత్రని చరిత్రగా చూపించకుండా పవన్ కళ్యాణ్ ఏ విధంగా చూపించిండనేది సో, ఇట్లా పరిస్థితులు మనకు కనపడతా ఉన్నాయని తెలియజేసుకుంటా ఉన్నాను. సో, ఇంకా మనకి ఇక్కడ కనపడుతుంది 'హరిహర వీరమల్లు' 1355లో చనిపోయాడు. ఔరంగజేబు పుట్టింది 1618లోని. సరే, వాళ్ళిద్దరికీ 200 సంవత్సరాలు గ్యాప్ ఉందనేది కనపడతా ఉంది. సో, 'హరిహర వీరమల్లు' ఔరంగజేబు జరిగేటువంటి యుద్ధ సన్నివేశాలకు సంబంధించి దాని బ్యాక్‌గ్రౌండ్‌లో
ఏదైతే ఉన్నదో వీళ్ళిద్దరికి 200 సంవత్సరాల గ్యాప్ ఉంది. వీళ్ళు సంబంధమే లేదు. కానీ బ్యాక్‌గ్రౌండ్‌లో యుద్ధం సన్నివేశాల్లో చార్మినార్ కనపడుతది. చార్మినార్ కట్టింది 1591 ఇద్దరికీ సంబంధం లేదు. ఒకళ్ళు ముందు పుట్టారు. ఒకళ్ళు తర్వాత చేశారు. ఇద్దరికీ కూడా వాళ్ళతో సంబంధం లేనటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉంటాం. ఇయన్నీ కూడా ముస్లింల మీద ద్వేషాన్ని రగిలించడం తప్ప మరొకటి కాదనేది ఇక్కడ దాన్ని బట్టి అర్థమవుతా ఉన్నట్టుగా విమర్శకుల నోటి నుంచి వినపడుతున్నమాట. సహజంగానే రకరకాల ఒక సినిమా అన్నప్పుడు రకరకాల పరిస్థితులు పడుతుంది. సహజంగానే ఇది ఫిక్షన్ మూవీ అయినప్పటికీ కూడా మరి పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేసినట్టుగా మనకి కనపడతా ఉంటది. దాంతో పాటు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు కాబట్టి ఈ చర్చ దేశవ్యాప్తంగా జరుగుతున్నట్టుగా మనం భావించొచ్చు. ఈ కథ ప్రధానంగా 16వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్యం కోహ్ నిర్వచనం చుట్టూ అల్లినటువంటి కథగా మనకు కనపడతా ఉంటది. ముస్లింల పట్ల ద్వేషాన్ని, హిందువుల పట్ల ఏరత్వాన్ని చూపించే ప్రయత్నం ఈ సినిమా చేసిందనేది మనకు కనపడతా ఉంది. ఈ సినిమా క్రిష్ రాసుకున్నాడు ఈ కథని, డైరెక్టర్ క్రిష్. ఈ క్రమంలో ఈ సినిమా డైరెక్ట్ చేసినటువంటి జ్యోతి కృష్ణ ఎవరైతే ఉన్నారో ఆ సినిమా ఆయన క్రిష్ వెళ్ళిన తర్వాత జ్యోతి కృష్ణ డైరెక్టర్‌గా ఈ సినిమాని చేసినట్టు పరిస్థితి మనం చూస్తున్నాం. పవన్ కళ్యాణ్, జ్యోతి కృష్ణ వాళ్ళ నాన్నగారు ఏఎం రత్నం గారితోని కలిసి గతంలో కొన్ని సినిమాలు తీసినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఏమేం సినిమాలనే దానికొచ్చినప్పుడు 'ఖుషి', 'బంగారం' లాంటి సినిమాలు చేశారు. సో, పవన్ కళ్యాణ్ 27 సంవత్సరాలైతుంది ఫిల్మ్ ఇండస్ట్రీకొచ్చి. ఇంత వివాదాస్పదమైనటువంటి సినిమాలు ఏం కనిపించవు మనకి పవన్ కళ్యాణ్‌వి. కొంచెం లవ్ స్టోరీలు, యూత్‌ఫుల్ మూవీసు, మెసేజ్ ఓరియెంటెడ్, విప్లవ సిద్ధాంతాలు మనకు కనిపిస్తాయి. కానీ ఈ సినిమా హిందూ, ముస్లింల మధ్య డివిజన్ చేసుకొచ్చే పరిస్థితి కనపడేట్టుగా విమర్శకుల నుంచి మనకు కనపడుతున్న మాటగా కనపడతా ఉంది. ఇతను ఇప్పటికే మనం అనుకున్నట్టుగా పవన్ కళ్యాణ్ చుట్టూ దేశవ్యాప్త చర్చ జరుగుతా ఉంది. పాన్ ఇండియా మూవీగా అన్ని భాషల్లో రిలీజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది విడుదల చేశారు కాబట్టి దేశం మొత్తం చర్చ జరుగుతుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చ జరుగుతా ఉంది. చాలామంది ఇది కాల్పనిక కథ అని, చరిత్రపై అపోహలు, చారిత్రక వాస్తవాలు ఆధారపడి కాకుండా ఊహాజనితమైన కల్పిత కథనాలతో ఈ సినిమా తీశారనేది ఉన్నది. అందులో కాన్సెప్ట్ అయితే 16వ శతాబ్దానికి సంబంధించి కోహ్ నిర్వచనం, మొఘల్ సామ్రాజ్యం ఎజెండా, హరిహర వీరమల్లు దానికి సంబంధించినటువంటి అంశం. ఇదేమైనా చరిత్రను వక్రీకరించారనేది ఎన్డీయేతర పక్షాలు, ఇతర ప్రేక్షకులు. సో, దీన్ని బలపరుస్తూ ఎన్డీఏ సంబంధించినటువంటి అభిమానులు, ప్రేక్షకులు చేస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పార్టీ, పవన్ కళ్యాణ్ కార్యకర్తలు వాళ్ళంతా ఈ సినిమాని బాగా పండగ చేసుకుంటున్నారు. ఏ విధంగా ఉన్నా మా హీరోకి పబ్లిసిటీ వచ్చిందని చెప్పేసి. ఇందులో దీనికి ఇంత క్రెడిబిలిటీ రావడానికి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉండటం, అదేవిధంగా దీనికి సంబంధించిన దర్శక నిర్మాతలు బాగా పాపులర్ అయిన వాళ్ళు కావటం ఇందులో మనకు కనపడతా ఉంది. హరిహర కథకొచ్చినప్పుడు హరిహర వీరమల్లు ఒక నైపుణ్యం కలిగినటువంటి ఇది అతని వృత్తి పట్ల ఆకర్షితుడైనటువంటి లోకల్ రాజు ఎవరైతే ఉన్నారో సచిన్ ఖేడేకర్ ఈ పవన్ కళ్యాణ్ వీరమల్లుకి పని అప్పచెప్తాడు. ఈ క్రమంలోనే విలువైన వజ్రాలను తీసుకొచ్చే కార్యక్రమాన్ని అప్పచెప్తాడు. ఆయన పవన్ కళ్యాణ్ జర్నీ చేసే క్రమంలో వీరమల్లుకు ఒక ఇదైనటువంటి నిధి అగర్వాల్ హీరోయిన్ పంచమి అనే పాత్రధారి మనకు కనపడతా ఉంది. ఈ క్రమంలోనే గోల్కొండ నవాబు వీరమల్లుని ఢిల్లీ ఎర్రకోటలోని కోహ్ నిర్వచనాన్ని తీసుకురావాలని చెప్పేసి పని పురమాయిస్తాడు. ఇది కథ. దీనికి సంబంధించి వీరమల్లు ఏం చేశాడనేది ఈ సినిమాకి సంబంధించింది. ఈ సినిమా 5 ఏళ్ల క్రితం ప్రారంభించింది. అది ఇప్పుడు దాకా ఉన్నది. గ్రాఫిక్స్ పెట్టాల్సినట్టు పెట్టలేదనేది ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ సినిమాకి ఇంకా హైలైట్ ఏంటంటే యానిమల్ మూవీలో నటించినటువంటి బాబీ డియోల్ మొఘల్ చక్రవర్తి ఎవరైతే ఉన్నారో ఔరంగజేబు పాత్రలో నటించాడంటే హీరోకి విలన్‌కి మధ్య సన్నివేశాలు భావోద్వేగాలను కలిగిస్తాయి. ఆ విధంగా సహాయంగా నటులైనటువంటి సత్యరాజ్, ఇంకా క్యారెక్టర్ ఆర్టిస్ట్ రఘుబాబు, సుబ్బరాజు, సునీల్ వీళ్ళ పాత్రలు ఈ సినిమాకి ప్రాణం పోశారు. మీరు కూడా మీ సమయం కూడా వృధా కాదు. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. సినిమా ఖచ్చితంగా చూడండి. ఫిల్మ్ ఇండస్ట్రీని మనం రక్షించుకోవాల్సిన అవసరం తెలియజేస్తూ థ్యాంక్ యూ నండా.